ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి తెరిచే ముందు గుడి మూసే ముందు వచ్చే సుప్రభాతానికి సంబంధించిన సంస్కృతంలో ఉన్న పదాలను తెలుగులో అర్థం చెప్పినందుకు డాక్టర్ కవిరే కృష్ణ అనే ఒక గొప్ప మేధావిని కావాలని చీకోటి ప్రవీణ్ అనే ఒక వ్యక్తి తన వెనక కొంతమంది కొన్ని సంఘాలు కావాలని కుట్రపూర్వకంగానే టార్గెట్ చేస్తూ కవిరే కృష్ణ మీద కేసు పెట్టడం జరిగింది. ఈ మీడియా మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటన ఆ వీడియో గతంలో ఎప్పుడో జరిగిన వీడియోను ఆ క్లిప్పును తీసుకొని వచ్చి దాన్ని కట్ చేసి కవిరే కృష్ణ అనే వ్యక్తి మత కల్లాలు రెచ్చగొడుతున్నాడు, మతాన్ని కించపరుస్తున్నాడు, వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా శ్లోకాలతో తెలుగులో అర్థాలను బోధిస్తూ మా హిందూ సమాజాన్ని మొత్తాన్ని బాధపట్టే విధంగా మాట్లాడాడని చీకోటి ప్రవీణ్కు ఇప్పుడు బాధ కలిగి మరి ఇన్ని రోజులు ఏడుండో ఆ వీడియో మాట్లాడినప్పుడు మరి గోవాలుండా, బయట దేశంలోండా, లేకపోతే ఇంకేమైనా చిప్పులలో ఉండా, లేకపోతే ఇంకేదో ఐటీ దానిలలో అక్కడిక్కడ ఉండి విచారణలో ఉండా అర్థం కావట్లేదు చీకోటి ప్రవీణ్. వేసేదన్నీ మంచి పనులంట. ఇంకోరు మాట్లాడే గురించి అతని గురించి నేను మాట్లాడుతాను. కవిరే కృష్ణ అనే ఒక వ్యక్తి 8 నుంచి 10 డిగ్రీలు కంప్లీట్ చేసిండు, 2 PhDలు చేసిండు. ఆయనకున్న నాలెడ్జ్లో ఆయనకున్న సర్టిఫికెట్లా ఒక్క డిగ్రీ కూడా నీకు లేదు. తనని క్వశ్చన్ చేసే అర్హత కూడా లేని తన కాలు గోటికి కూడా సరిపోని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చీకోటి ప్రవీణ్. తను మాట్లాడుతుంటే నాకు చాలా అసలు సిగ్గు అనిపించింది. ఒక మేధావిని క్వశ్చన్ వేసే ముందు మన అర్హత ఏంది, తను మాట్లాడిన విధానం ఏంది, తను ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడిండు, ఆ సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్టు, ఆ వీడియోకు 2 నిమిషాల ముందు ఏముంది, ఆ 2 నిమిషాల ముందు ఏముంది, పూర్తి వీడియో అధ్యయనం చేసి అల్ల తప్పులు ఒప్పులు ఏమున్నాయో దాని మీద మాట్లాడితే బాగుంటుంది. చీకోటి ప్రవీణ్ గారు, మీరు ఇలాంటి వీడియోలను జనాలను రెచ్చగొట్టే విధంగా క్లిప్స్ తీసుకొచ్చి షార్ట్ వీడియోస్ చేసి వాట్సాప్లల్లా, ట్విట్టర్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, ఫేస్బుక్లల్లా పంపి యువతను రెచ్చగొట్టడం, తప్పుదారి పట్టించడం కరెక్ట్ కాదు. తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో కేంద్రంలో సింగిల్ ఎంపీ రాలేదు, దాని మీద మాట్లాడు. తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడు. అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడో జరిగిన వీడియోని తీసుకొచ్చి దాని క్లిప్పులు బయట పెట్టి ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఇలాంటి చర్యలకు పాల్పడితే చీకోటి ప్రవీణ్ మాకు కూడా చట్టాలు తెలుసు, ఏం చేయాలో తెలుసు. నీలాగా కొడతాము, చేస్తాము, మనుషుల కుట్టిరా, కుక్కల కుట్టిరా, పందుల కుట్టిరా అని చెప్పి నీలాగా నీచమైన బుద్ధితో మాట్లాడే అంత దుర్మార్గులం మేము కాదు. మేము చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాన్ని గౌరవిస్తూ మాట్లాడే శిక్షణ తరగతులు మేము కవిరే కృష్ణ సార్ దగ్గర 15-20 సంవత్సరాల సంది నేర్చుకున్నాం. ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించాలో ఇంచకూడదో మాకు తెలుసు. మీరు ఇలానే రెచ్చగొడితే రాబోయే రోజులలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. చీకోటి ప్రవీణ్, మీ టీం సభ్యులందరికీ చెప్తున్నాం, మీరేదో రెచ్చగొడితే మేము రెచ్చిపోతున్నాం కాదు. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది. సంస్కృతంలో ఉన్న లోపాలను బయట పెట్టడానికే కొన్ని వేల 15-20 సంవత్సరాల సంది ప్రయత్నం చేస్తుండే కవిరే కృష్ణ సార్. తన దగ్గర ఆధారాలు లేదే మాట్లాడాడంటవా? నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో నువ్వు తీసుకురా. అసలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పొద్దునే సాయంత్రం సుప్రభాతం, అసలు దానికి సంబంధించిన తెలుగును అర్థమేందో చెప్పమను. ఆ గుడి పంతులు పంచాయతీకే పోతుంది కదా, ఈయన చెప్పింది కరెక్టా, పంతులు చెప్పేది కరెక్టా, లేకపోతే దానికి సంబంధించిన గ్రంథానికి సంబంధించిన ఆ రచయితని అడగండి. అనవసరంగా నిజాలేందో తెలుసుకోకుండా సమాజాన్ని రెచ్చగొట్టకూడదు. నిజానికి ఏం మాట్లాడాడు తనని గౌరవించి నిజాలు తెలుసుకొని గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసిరు, ఎవరు రెచ్చగొడుతురు, దీన్ని తొందరగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, మా పైన కూడా మేము ఏమైనా తప్పు మాట్లాడితే మా పైన ఎలాంటి చర్యలు తీసుకుని దానికి లోబడి మేము కట్టుబడి ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, మా ముందున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.